ఆ పెద్ద ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఏదో తెలియని ఉద్రిక్తతతో నిండి ఉంటుంది. హాల్లో నిలబడి ఉన్న రేఖ కళ్లలో కోపం, అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చూపులు సూదుల్లా ఎందుని గుచ్చుకుంటున్నాయి. వదినగారు రేఖ పక్కనే నిలబడి, అవును రేఖ. ఆ పనులన్నీ నా కూతురే పంపించింది. ఇందులో మనం అనుమానించడానికి ఏమీ లేదు కదా అని పరిస్థితిని కొంచెం చల్లబరచడానికి ప్రయత్నించింది. కాని రేఖ మనస్సు వినే స్థితిలో లేదు. ఆమె పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. అనుమానించాలి వదినా. ఎందుకంటే దీని నరాల్లో ప్రవహిస్తున్న రక్తం మామూలు రక్తం కాదు. అణువంత అవకాశం దొరికినా ఈ ఆకాశాన్ని మొత్తం సొంతం చేసుకునే తెలివితేటలున్న రక్తం అది. దాన్ని అంత సులభంగా నమ్మడానికి వీల్లేదు అని చాలా దృఢంగా ఇందువైపు తీక్షణంగా చూస్తూ అంది రేఖ. ఆ మాటలో ఉన్న పదునుకి అక్కడ ఉన్న వాళ్లందరికీ వణుకు పుట్టింది. ఇందు మాత్రం పైకి ఎంతో అమాయకంగా ఎవరికీ అనుమానం రాకుండా తన ముఖకవళికలను మార్చుకుంది. ఆంటీ, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను నిజంగానే బట్టలు కుట్టించుకుని రావడానికే బయటికి వెళ్లాను. వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చాలా నెమ్మదిగా, భయం నటిస్తూ చెప్పింది. కాని రేఖ కళ్ళు ఆమెను వదిలిపెట్టలేదు. అవునా? సరే, నువ్వు వెళ్లిన ఆ టైలర్ షాప్ పేరేంటి? నిన్నే అడుగుతున్నాను. ఆ షాప్ పేరేంటి చెప్పు అని నిలదీసింది. ఇందుకు ఒక్క క్షణం గొంతు తడారిపోయింది. కాని వెంటనే తనని తాను తమాయించుకుని సత్యం బాబు టైలర్స్ అని తడబడుతూనే సమాధానం ఇచ్చింది. రేఖ వదిలిపెట్టే రకం కాదు. సరే, మరి వాడి పేరేంటి అని మళ్ళీ అడిగింది. సత్యం బాబు. ఆంటీ, వంటగదిలో ఇంకా చాలా పనులు ఉండిపోయాయి. నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఇందు. కాని రేఖ గొంతులో అధికారం ప్రతిధ్వనించింది. ఆగు. ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు నాకు ఆ టైలర్ ఫోన్ నెంబర్ చెప్పు అని కరాఖండిగా అడిగింది. ఇందుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది నా దగ్గర అతని ఫోన్ నెంబర్ లేదు ఆంటీ అని మెల్లగా అంది. రేఖకి చిర్రెత్తుకొచ్చింది. అవున్లే. బట్టలు కుట్టించడానికి వెళ్లిన నువ్వు వాడి ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకుంటావు? స్వాతి, వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు అని పక్కనే ఉన్న స్వాతి వైపు తిరిగింది. స్వాతికి ఒక్కసారిగా గుండె ఆగనంత పనైంది. అది ఆంటీ? ఫోన్ నెంబర్ అంటూ నత్తిగా మాట్లాడటం మొదలుపెట్టింది. సంక్రాంతికి వాడి దగ్గరే కదా నువ్వు బట్టలు కుట్టించుకున్నావు. ఎప్పుడు కుట్టిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అని గంటకి ఒకసారి వాడికి ఫోన్ చేసి విసిగించేదానివి కదా. ఆ నెంబర్ నాకివ్వు అని గట్టిగా అడిగింది రేఖ. స్వాతి మనసులో భయం సుడిగుండంలా తిరుగుతోంది. చచ్చాను. దీనికి అన్నీ ఎలా గుర్తుండి చేస్తాయి? ఇప్పుడు గనక ఫోన్ నెంబర్ ఇస్తే అక్క దొరికిపోతుంది. ఇవ్వకపోతే ఈవిడ నన్ను చంపేస్తుంది. దేవుడా నన్ను కాపాడు అని తన్లో తాను గొనుక్కుంది. నెంబర్ చెప్పమంటున్నానా లేదా అని రేఖ అరిచేసరికి వణికిపోతూ నేను ఇస్తాను ఆంటీ అని నెంబర్ చెప్పింది స్వాతి. రేఖ ఫోన్ తీసి ఆ నెంబర్కి డయల్ చేసింది. అవతల వైపునుంచి టైలర్, హలో స్వాతి మేడం చెప్పండి అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. రేఖ గొంతు మార్చుకుని గంభీరంగా నేను వాళ్ల ఆంటీ రేఖని మాట్లాడుతున్నాను అంది. చెప్పండి మేడం అన్నాడు టైలర్ అమాయకంగా. ఇందాక నీ షాప్కి స్వాతి బట్టలు తీసుకుని ఆల్టరేషన్ చేయించుకోవడానికి ఎవరైనా వచ్చారా అని సూటిగా అడిగింది రేఖ. టైలర్కి బహుశా సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. హలో హలో మేడం. మేడం వినిపిస్తుందా అని అడిగాడు. రేఖకి కోపం కట్టలు తెంచుకుంది. నాకు వినిపిస్తుంది. నన్ను విసిగించకుండా నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఇందాక స్వాతి బట్టలు తీసుకుని నీ షాప్కి ఎవరైనా వచ్చారా లేదా అని గద్దించింది. అప్పుడు టైలర్ ఆల్టరేషన్ చేయడానికి బట్టలు తీసుకుని ఇందు మేడం వచ్చారు మేడం అని చెప్పాడు. ఆ మాట వినగానే ఇందుకు ప్రాణం లేచి వచ్చినంత పనైంది. ఎందుకంటే దానికి ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇందు ఆ టైలర్ షాప్కి వెళ్ళినప్పుడు సత్యమన్నా స్వాతి పంపించింది ఈ బట్టలు ఆల్టరేషన్ చేయాలంట అని బట్టలు ఇచ్చింది. దానికి టైలర్, స్వాతమ్మ నాకు ముందే ఫోన్ చేసి చెప్పారమ్మా. ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఇందు చాలా తెలివిగా తన పేరును అతనికి రిజిస్టర్ అయ్యేలా చేయాలనుకుంది. మా స్వాతి బట్టలు ఆల్టరేషన్ చేయమని చెప్పి ఉంటుంది కాని నా పేరు చెప్పలేదుగా అని అడిగింది. టైలర్ నవ్వుతూ నీ పేరుతో నాకేం పనిమ్మ బట్టలు కుట్టడానికి అన్నాడు. ఇందుకు తెలుసు ఏదో ఒక రకంగా తన పేరు అతనికి గుర్తుండిపోవాలని. అదేంటన్నా అలా అంటారు?
ఈరోజు నుంచే నేను కూడా మీ షాప్లోనే బట్టలు కుట్టించుకుందాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు ఒక రెగ్యులర్ కస్టమర్ పేరు తెలుసుకోవడం మీ బాధ్యతే కదా? అని నిలదీసినట్లుగా అడిగింది. అవునమ్మా. నువ్వు చెప్పింది నిజమే. ఇంతకీ నీ పేరేంటి? అని అడిగాడు. ఇందు అని స్పష్టంగా చెప్పింది. చాలా బాగుందమ్మ నీ పేరు అని అతను మెచ్చుకోగానే, ఈరోజు బాగుందని రేపు మర్చిపోతే కుదరదు సుమా. నా పేరు గుర్తుపెట్టుకుంటేనే నేను మళ్ళీ మీ షాప్కి వస్తాను అని షరతు పెట్టింది. అయ్యో, మా కస్టమర్ల పేర్లు మేము గుర్తుపెట్టుకోకపోతే ఎలాగమ్మా? నాది చాలా స్ట్రాంగ్ మెమరీ. ఒక్కసారి చెబితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని అతను హామీ ఇచ్చాడు. అయితే ఆలస్యం చేయకుండా ఒక 5 నిమిషాల్లో ఈ డ్రెస్ ఆల్టరేషన్ చేసి నాకు ఇచ్చేయండి. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి పని ముగించుకుని వచ్చింది ఇందు. ఆ ముందుచూపే ఇప్పుడు ఆమెను రేఖ అనుమానం నుంచి కాపాడింది. టైలర్ మాటలు విన్న తర్వాత రేఖ ముఖంలో కత్తివాత పడినట్లు అయింది. తన అనుమానం తప్పు కావడంతో ఆమెకు ఈగో అడ్డువచ్చింది. ఇందు ధైర్యం కూడగట్టుకుని, ఆంటీ, నేను చెప్పింది నిజమని మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను నా పనులకి వెళ్ళొచ్చా? అని అడిగింది. రేఖ అయిష్టంగానే వెళ్ళు అంది. కాని వెనక్కి తిరిగిన ఇందు మళ్ళీ ఆగి, ఆంటీ, మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా? అంది. ఏంటి? అని విసుగ్గా చూసింది రేఖ. నేను కేవలం గడప దాటి కాలు బయట పెడితే చాలు, మీరెందుకు అంతలా భయపడిపోతున్నారు? మీ ప్రాణాలు పోయినంత టెన్షన్ పడుతున్నారు కదా, మిమ్మల్ని అంతలా కంగారు పెట్టే విషయం ఏముంది నా దగ్గర? అని సూటిగా అడిగింది ఇందు. ఆ మాటలకి రేఖ అహంకారం దెబ్బతింది. అడిగిన దానికి సమాధానం చెప్పడానికి భయపడే నువ్వు మొదటిసారి నన్ను ప్రశ్నిస్తున్నావేంటి? అసలు ఎక్కడినుంచి వచ్చింది నీకీ ధైర్యం? ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇవన్నీ? అని మండిపడింది. అయ్యో, నేను మిమ్మల్ని ఎదిరించడం లేదు ఆంటీ. కేవలం అడుగుతున్నాను అంతే అని వినయంగానే చెప్పింది ఇందు. కాని రేఖ శాసించే స్వరంతో, నువ్వు ఇక్కడ ఉండేది కేవలం నేను చెప్పింది వినడానికి, నేను చెప్పింది చేయడానికి మాత్రమే. నన్ను క్వశ్చన్ వేయడానికి నీకు ఎలాంటి అర్హత లేదు. మర్యాదగా వెళ్ళమ్మా ఇక్కడినుంచి అని అక్కడినుంచి పంపించేసింది. ఇందు అక్కడినుంచి వెళ్ళిపోగానే వదినా, అయ్యయ్యో, ఆ చిన్న విషయానికి అంత గొడవ చేశావేంటి రేఖా? ఎందుకు ప్రతి చిన్నదానికి అలా టెన్షన్ పడిపోతావు? అని అడిగింది. దానికి రేఖ కళ్లలో ఒక క్రూరమైన మెరుపు కనిపించింది. టెన్షన్ పడాలి వదినా. తప్పకుండా టెన్షన్ పడాలి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆస్తి మొత్తం మన సొంతం కాబోతుంది. అది జరగాలి అంటే మనం చెప్పిన చోట ఆ ఇందుగాడిద సంతకం పెట్టాలి. అప్పటి వరకు ఇది మన చేయి జారిపోకుండా పూర్తిగా మన గుప్పెట్లోనే ఉండాలి అని తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. వదిన నవ్వుతూ, అలా జరగాలంటే అది బయటకెళ్లకుండా మన కంట్రోల్లో ఉంచుకోవాలి, అంతే కదా? ఇక ఆ విషయం నాకొదిలే. దాన్ని ఎలా అదుపులో పెట్టాలో నేను చూసుకుంటాను అంది ధీమాగా. కేవలం చూసుకుంటాను అంటే సరిపోదు వదినా. ఇది మన 25 నిరీక్షణ. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా అవ్వకూడదు. ఎప్పుడు దాని మీద ఒక కన్నేసి ఉంచుదాం, గద్దలా కాపలా కాద్దాం అంది రేఖ. ఇంతలో వదిన మొగుడు శేషు ఎక్కడినుంచో వస్తూ, అబ్బబ్బబ్బబ్బా! మీ ఇద్దరిది ఏం ప్లానింగ్, ఏం విజన్! బ్రహ్మదేవుడు కూడా మీ ముందు దిగదుడుపే. మీకిదే నా హ్యాట్సాఫ్ అని పొగడటం మొదలుపెట్టాడు. వదిన చిరాకు పడుతూ, లేకపోతే నీలాంటి దద్దమ్మని పెళ్లి చేసుకుని నేను ఎలా బతకగలను అనుకున్నావు? అని కసిరింది. శేషు దాన్ని పట్టించుకోకుండా, పక్కా లోకల్ మనిషిలా, బ్రహ్మ, నా సంగతి సరేగాని. ఇందాకటి నుంచి పక్కింట్లో చేపల పులుసు వాసన ఘుమఘుమలాడుతూ అదిరిపోతోంది. నాకోసం కొంచెం దొంగిలించి తీసుకురావచ్చుగా ఆ గిన్నెలోంచి? అని లొట్టలేసుకుంటూ అడిగాడు. వదినకి పరువు పోయినట్లు అనిపించి, శేషు, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమైనా చీప్గా చేపల పులుసు దొంగిలించే వీధి దొంగలా కనిపిస్తున్నానా? అని అరిచింది. శేషు ఏమాత్రం బెదరకుండా, ఒకప్పుడు పెళ్లికి ముందు నీ ఫ్యామిలీ బిజినెస్ అదే కదా మరి? అని సెటైర్ వేశాడు. అది ఒకప్పుడు, కాని ఇప్పుడు టైం మారింది. మన బిజినెస్ అంతా కోట్లలోనే ఉంటుంది. ఆస్తులు లాక్కోవడం మన రేంజ్ అంది వదిన గర్వంగా. అవున్లే. ఈ రోజుల్లో దొంగని దొంగ అని ఎక్కడుంటున్నారు? వాళ్లనే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అని కదా అంటున్నారు జనాలు? అని నవ్వాడు శేషు. రేఖకి వాళ్ల సంభాషణ విసుగు తెప్పించి, శేషు, నోరు మూసుకో అని కేకవేసింది.
మరోవైపు ఆ ఇంటిపై అంతస్తులో ఉన్న ఒక గదిలో వృద్ధురాలైన అపర్ణదేవి చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇందు లోపలికి రాగానే గది తలుపులు మూసి, ఇందు, ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశావ్ తల్లీ? అని ప్రేమగా అడిగింది. ఇందు చిరునవ్వుతో, నీ మనవరాలు రాసిన తర్వాత కూడా నీకు ఇంకా అనుమానంగా ఉందా అపర్ణదేవి? నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా? నీ పెంపకం నాది అంది గర్వంగా. నన్ను టెన్షన్ పెట్టకుండా సవ్యంగా చెప్పవే. పాస్ అవుతావు కదా కనీసం? అని ప్రాధేయపడింది ఆవిడ. పాస్ అవ్వడమేంటి నానమ్మ? ఖచ్చితంగా డిస్టింక్షన్ తెచ్చుకుంటాను చూడు, నామీద నాకు అంత నమ్మకముంది అంది ఇందు కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా. పక్కనే ఉన్న స్వాతి ఊపిరి పీల్చుకుంటూ, అక్కా, నీకు, నీ ఎగ్జామ్కో పెద్ద దండమే తల్లి. కింద ఆ రేఖ ఆంటీ పెట్టిన టెన్షన్కి నా గుండె జారిపోయి చేతిలోకొచ్చేస్తుందేమో అనిపించింది. నా వల్ల కాదు బాబోయ్ ఈ హై టెన్షన్ డ్రామాలు అంది. ఇందు నవ్వుతూ స్వాతి భుజం తట్టి, నా ఎగ్జామ్ రాయడానికి ఇంతలా హెల్ప్ చేసిన నిన్ను నేను ఇరికిస్తానా స్వాతి? నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంది. స్వాతికి ఒక డౌట్ వచ్చింది. నాకర్థం కాని విషయం కూడా అదే అక్కా. నువ్వు ఎగ్జామ్ రాయడానికి కదా బయటికి వెళ్లావు. మరి ఆ టైలర్ షాప్కి ఎప్పుడు వెళ్లావ్? అతనికి నీ పేరెప్పుడు చెప్పావు? అని ఆశ్చర్యంగా అడిగింది. ఇందు తన ప్లాన్ని వివరించింది. మా అపర్ణదేవి ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన పెన్షన్ డబ్బులతో ఇంత సీక్రెట్గా నన్ను చదివిస్తుంటే ఆ మాత్రం జాగ్రత్త నేను తీసుకోనా చెప్పు? రేఖ ఆంటీకి నామీద ఖచ్చితంగా అనుమానం వస్తుందని నేను ముందే గెస్ చేశాను. అందుకే నా ఎగ్జామ్ని 1 అవర్ ముందే ఫాస్ట్గా ఫినిష్ చేసి అక్కడినుంచి నేరుగా టైలర్ దగ్గరికి వెళ్ళా. ఏ ప్రాబ్లం రాకుండా ముందుగానే అల్టరేషన్ పని పూర్తి చేసుకుని నా పేరు చెప్పి వచ్చాను అంది తెలివిగా. అపర్ణదేవి తన మనవరాలి తెలివితేటలకు మురిసిపోతూ, ఏదో ఒకటి లేవే. మొత్తానికి వచ్చిన గండం గట్టెక్కావు. అది చాలు నాకు. నా ప్రాణం కుదుటపడింది అంది. అప్పుడు ఇందుకు ఇంకో విషయం గుర్తొచ్చింది. గండం అంటే గుర్తొచ్చింది అపర్ణదేవి. ఈ రోజు ఐశ్వర్యకి, నాకు ఒకే ఎగ్జామ్ హాల్ పడింది తెలుసా అని చెప్పింది. అపర్ణదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏంటి? మరి నన్ను చూసిందా ఏంటి? అని కంగారు పడింది. చూసుంటే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటుందా? భూకంపం వచ్చేది కదా? ఆవిడ నన్ను చూడకుండానే నేను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశా అని వివరించింది ఇందు. అపర్ణదేవి పైకి చూస్తూ, దండం పెట్టుకుని, హో! ఆ దేవుడే నీవైపే ఉన్నాడేమో తల్లీ. అందుకే నీమీద ఎన్ని గండాలు వచ్చినా వాటినుంచి కాపాడి నీ చదువు పూర్తయ్యేలా చేశాడు అంది కళ్లనీళ్లతో. ఇందు అపర్ణదేవి చేతులు పట్టుకుని, ఇదంతా దేవుడి దయ మాత్రమే కాదు అపర్ణదేవి. గడచిన 20 ఏళ్లుగా నా చదువు కోసం నువ్వు పడిన తపన, నీ దృఢమైన సంకల్పమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ ఆస్తుల కోసం వాళ్లు ఆడుతున్న నాటకాలకు చెక్ పెట్టి త్వరలోనే నువ్వు అనుకున్నది కూడా నేను సాధిస్తాను, నీ కల నెరవేరుస్తాను అని మాట ఇచ్చింది. అపర్ణదేవి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఎక్కడో తప్పిపోయిన నీ చెల్లెలు నందుని తలుచుకుంటే నా మనస్కు అంతే బాధగా ఉందే. అది కూడా మనతో పాటే ఇంట్లో ఉండి ఉంటే ఈపాటికి నీతో కలిసి ఇలాగే సరదాగా చదువు పూర్తి చేసేది కదా? ఎంత దురదృష్టం నా తల్లికి అని కుమిలిపోయింది. ఇందుకు కూడా మనస్సు భారం అయింది. అవునపర్ణదేవి. చిన్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి తను చాలా పెద్ద తప్పు చేసింది. పాపం. మనందరికీ దూరంగా ఉంటూ ఎక్కడో ఒంటరిగా బతుకుతోంది. ఎలా ఉందో ఏంటో, అసలు ప్రాణాలతో ఉందో లేదో నా చిట్టి చెల్లెలు అని బాధపడింది. కాని వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే ఎక్కడో దూరంగా నందు ఒక రోడ్డు మీద పరిగెత్తుతోంది. ఉదయం పూట ఆ వాతావరణం చాలా రద్దీగా ఉంది. వెనకనుంచి ఒక మధ్యవయస్కుడు, నందో, ఏయ్ నందో, అమ్మా నందో, ఎక్కడున్నావమ్మా? ఇలా పరిగెడుతున్నావేంటి? అని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని నందు, బాబాయ్ అని పిలుస్తుంది. నందు సడెంగా ఆగి ఒక చేత్తో అతన్ని పట్టుకుని, ఒకసారి పట్టుకో బాబాయ్. నేను అవ్వాల్సింది పోలీస్. పోలీసంటే ఎప్పుడు ముందే చూడటం కాదు బాబా. అప్పుడప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడాలి, అప్పుడే దొంగలు దొరుకుతారు అని సరదాగా కన్ను గీటింది. బాబాయికి ఆయాసం వస్తోంది. నీకు అంత ముందు చూపు ఉన్నదానివి. తినడానికి లంచ్ బాక్స్ ఎందుకు మర్చిపోయావు తల్లి ఇంటి దగ్గర? అని అడిగాడు. మర్చిపోలేదు బాబాయ్. షాప్ ఓపెన్ చేయడానికి టైం అయిపోయిందని హడావుడిగా వచ్చేశాను. సాయంత్రం పూట బజ్జీల షాపు తీయాలి. ఉదయం పూట ఈ బొకే షాపు తీయాలి. అసలేం టైం దొరకట్లేదు
అంది తన బ్రతుకు పోరాటాన్ని వివరిస్తూ. అయినా చక్కగా డిగ్రీ ఏదో త్వరగా పూర్తి చేసేస్తే నువ్వు అనుకున్నట్టు పోలీసుద్యోగానికి వెళ్ళొచ్చు కదా. ఈ బజ్జీల షాపు, పూల షాపు ఇవన్నీ నీకు అవసరమా? ఎందుకు ఇంత కష్టపడుతున్నా? అని బాధగా అడిగాడు బాబాయ్. నందు చిరునవ్వు చిందిస్తూ, నీకు వచ్చే ఆ కొద్దిపాటి జీతం నీ గుండె మెడిసిన్స్కే సరిపోవడం లేదు. దానికి తోడు మళ్ళీ నా చదువు ఖర్చులు, నా బట్టల ఖర్చులు కూడా నువ్వే ఎందుకు భరించడం బాబాయ్? చిన్నప్పటినుంచి నన్ను పెంచి పెద్ద చేయడానికి నువ్వు పడ్డ కష్టాలు నేను చూస్తున్నావుగా, ఇక చాల్లే. నా కష్టం ఏదో నేను పడతాను అంది ప్రేమగా. మరి నీ చదువు సంగతేంటి? ఎగ్జామ్సున్నాయి కదా అని అడిగాడు. బాబాయ్, పనిచేసుకుంటూనే చదువుకుని ప్రయోజకులైన వాళ్లు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయినా నాకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. నేను పోలీస్ అవ్వాలి. ఎప్పటికైనా మా అక్కని వెతుక్కుని కలవాలి. ఆ రాక్షసీ రేఖ అంతుచూడాలి. ఇన్ని గోల్స్ పెట్టుకున్న నాకు ఈ డిగ్రీ పాస్ అవ్వడం ఒక లెక్క ఏంటి? నువ్వు నా గురించి ఏమాత్రం భయపడకు అని ధైర్యంగా చెప్పింది. బాబాయ్కి ఆమెను చూస్తుంటే ముచ్చటగా ఉంది కాని ఒక అనుమానం కూడా ఉంది. నాకు ఒక నిజం చెప్పు నందు. మీ అక్క అంటే నీ మనసులో ఇంత ప్రేమ పెంచుకున్నావు కదా. ఈ ఇన్నేళ్లో ఒక్కసారి కూడా తనని వెళ్ళి చూడాలనిపించలేదా నీకు? అని అడిగాడు. నందు ముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన భావోద్వేగం రగులుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. మా అక్క మీద నాకు ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో ఆ రేఖ మీద అంతకు 100 రెట్ల కోపం, కసి నాలో రగులుతూనే ఉంది బాబాయ్. ఆ ఇంట్లో వాళ్ల అంతు చూడాలంటే, వాళ్ల బాక్సు బద్దలు కొట్టాలంటే నేను ముందు పోలీస్ అవ్వాల్సిందే. అధికారం చేతిలో లేకుండా వాళ్లని ఏమీ చేయలేను అని దృఢ నిశ్చయంతో చెప్పింది. ఆమె మొండితనం తెలిసిన బాబాయ్ ఒక నిట్టూర్పు విడిచి, సరే తల్లీ, నీకు ఎన్ని చెప్పినా నువ్వు మారవు కదా. సర్లే, నాకు డ్యూటీకి టైం అవుతుంది. నేను ఇక వెళ్తాను. నువ్వు ఈ షాపులో జాగ్రత్తగా ఉండు. అసలే ఈ మధ్య ఊళ్ళో వెధవలు, ఆకతాయిలు ఎక్కువైపోయారు అని హెచ్చరించాడు. నందు బిగ్గరగా నవ్వి, నీకు నా గురించి ఇంకా తెలియట్లేదు బాబాయ్. నాకు సైట్ కొట్టేంత ధైర్యమున్న మగాడు ఈ గుమ్మీద పుట్టాడా ఏంటి? వాడి కాళ్ళు విరగొట్టను అంది దర్పంగా. బాబాయ్ కూడా నవ్వి, సరేలే అదైతే నిజమే, నేను వెళ్తా అని బయలుదేరాడు. సర్లే, బాయ్ బాబాయ్, టైంకి మందులు వేసుకో అని చెప్పి తన బొకే షాపు పనుల్లో పడింది నందు. తనలో తను ధైర్యం చెప్పుకుంటూ, ఈ రాత్రికి ఖుషీ ఆఖరి. రేపటినుంచి నా ఆట మొదలు అని గొనుక్కుంది. షాప్ ముందు పూలు సర్దుతుండగా ఒక కుర్రాడు బైక్ మీద వచ్చి ఆగాడు. వాడి పేరు వెంకీ. తనకి చాలా స్టైల్ అనే ఫీలింగ్లో ఉన్నాడు. హలో ప్రేమదాస్, ఏంటి అలా చూస్తున్నావ్? ఇక్కడ ఇడ్లీ వడ అమ్మడానికి ఇదేం కాక హోటల్ కాదు, ఇది బొకే షాపు. పూలు మాత్రమే దొరుకుతాయి అంది నందు గడుసుగా. వాడు కాస్త స్టైల్గా కళ్లద్దాలు సవరించుకుని, ఆ తెలుసులే పాపా. మా గర్ల్ ఫ్రెండ్కి ఏం తీసుకోవాలా అని చూస్తున్నా అన్నాడు. నందు వెంటనే కౌంటర్ వేసింది. నీ పారు ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, కాని ఇప్పుడు కొత్తగా ఏం కావాలో చెప్పు అంది. వెంకీ కాస్త ఇబ్బందిపడి, అదంతా నీకెందుకులే కాని ఒక సింగిల్ ఫ్లవర్ ఉన్న బొకే ఇవ్వు చాలు అన్నాడు. సింగిలా? హా, నీ మొహానికి నువ్వు జీవితాంతం సింగిల్గా ఉండటమే కరెక్ట్ అని పకపకా నవ్వింది నందు. ఎక్కువ మాట్లాడుతున్నావ్ అన్నాడు వెంకీ కోపంగా. సరే సరే, నా దగ్గర సింగిల్ లేదులేగాని వేరేది ఇస్తాను ఉండు అంటూ ఒక పెద్ద బొకే తీసింది. ఆ బొకే పక్కన అందమైన అక్షరాలతో రాసిన ఒక కోటుంది. ఏంటి ఈ కొటేషన్స్ అన్నీ నువ్వే రాసావా సొంతంగా? అని అడిగాడు వెంకీ ఆశ్చర్యంగా. నా షాపులో ఎవరో రాస్తే నేనెందుకు పెట్టుకుంటాను? నా టాలెంట్ అది అంది కాలరెగరేస్తూ. అబ్బో, తమరు పెద్ద రైటర్ కూడానా? ఏంటి బుక్స్ ఏమైనా పబ్లిష్ చేశావా? అని వెటకారంగా అన్నాడువాడు. నా ఇష్టం, నీకేమైనా అభ్యంతరమా? నా షాపు నా రూల్స్ అంది కరాఖండిగా. నువ్వు రైటర్ అయితే నాకేంటి ప్రాబ్లం, ప్రపంచానికి ఏమైనా ప్రాబ్లం ఏమో కాని. నాకు పూలు ఇవ్వు చాలు అన్నాడు. హలో, చదివింది చాలు కాని ఇదిగో. ఇందులో అన్ని రకాల ఫ్లవర్స్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది చాలా స్పెషల్. ఇది తీసుకుని ఒక 500 తీసి ఇవ్వు అని బొకే చేతిలో పెట్టింది. బాగానే ఉంది కాని ఇవన్నీ ఇక్కడ అసలు ఎందుకు రాశావు? అని మళ్ళీ అడిగాడు వాడికి అర్థం కాక. ఓరికే చదివితే అది కొటేషన్ అవుతుంది, అదే ఫీల్తో ఎవరికైనా ఇస్తే అది అద్భుతమైన లవ్ లెటర్ అవుతుంది. మాకంటూ ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది బాస్సు అంది నందు. వెంకీ నవ్వి,
ఛా! ఈ సిల్లీ మాటలకి, వీటికి అమ్మాయిలు పడిపోతారా ఏంటి? అన్నాడు నమ్మశక్యం కానట్టు. నందు ఒక సవాల్ విసిరినట్లు చూసి, అంత డౌటుంటే నువ్వే వెళ్ళి ట్రై చేసి చూడు. వాళ్ళు పడతారో లేదో అప్పుడు నీకే ప్రాక్టికల్గా తెలుస్తుంది కదా అంది. వెంకీ ఈగో హర్ట్ అయ్యింది. అక్కర్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ని పడేయడానికి, నా ప్రేమను గెలిపించుకోవడానికి పక్కవాళ్ల కొటేషన్లు దొబ్బేసేంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. ఇదిగో నీ పూలకి 500 తీసుకో అని డబ్బులు విసిరేసి వెళ్ళిపోయాడు. చూద్దాం. నీలాంటి బిల్డప్ బాబాయ్లే మళ్లీ తిరిగవచ్చి నా హెల్ప్ అడుగుతారు, ఎంతమందిని చూడలేదు ఈ నందు అని తనలో తాను నవ్వుకుంది. అటు వెళ్తున్న వెంకీ మనసులో, ఈ వెంకీ అలాంటివాడు కాదు, నా లవ్కి ఎవరీ సపోర్ట్ అక్కర్లేదు. నా టాలెంట్తోనే పడేస్తా అని గట్టిగా అనుకుంటూ తన గర్ల్ ఫ్రెండ్ రోజా కోసం వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పార్క్ దగ్గర రోజా కోసం ఎదురుచూస్తున్నాడు వెంకీ. రోజా రాగానే, రోజా అని రొమాంటిక్గా పిలిచాడు. ఏంటి వెంకీ? అంది రోజా చిరునవ్వుతో. వెంకీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన సొంత కవిత్వం రాకపోయేసరికి నందు రాసిన కొటేషన్ గుర్తొచ్చింది. వెంటనే వాయిస్ మార్చి, సముద్రం లాంటి నీ కళ్ళని చూసిన రోజే నా పడవ ప్రయాణం నీతో మొదలైంది రోజా. నాకు గమ్యంతో పనిలేదు. ఏ తీరం కనిపించక్కర్లేదు. కేవలం నీ అలల వడిలో నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో అది పూర్తిగా నీ ఇష్టం. ఐ లవ్ యు రోజా అని చాలా ఫీల్తో చెప్పాడు. ఆ మాటలు వినగానే రోజా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల దించుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. వెంకీ ఆనందానికి అవధులు లేవు. సిగ్గుపడుతూ పారిపోయింది అంటే అమ్మాయి పడిపోయినట్టే లెక్క. రేయ్ వెంకీ, యు ఆర్ లక్కీరా, వర్కౌట్ అయిపోయింది అని తనలో తాను సంబరాలు చేసుకుంటున్నాడు. సడన్గా వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే నందు నిలబడి ఉంది, చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ. ఏంటి సడన్ బ్రేక్ వేశావ్? నువ్వేంటి ఇక్కడున్నావ్? నీ షాప్ అక్కడ కదా ఉండాలి అని నత్తిగా అడిగాడు వెంకీ దొరికిపోయిన దొంగలా. నా షాపు అక్కడే ఉంటుంది బాబూ. కాని ఇందాక నువ్వు వాడిన నా కొటేషన్ ఇక్కడ కదా ఉంది. ఆ కొటేషన్ నాది అంది నందు నిలదీస్తూ. అంటే అది కాస్త ఫ్లోలో అని కవర్ చేయబోయాడు వాడు. ఏంటేమన్నావు ఇందాక షాప్ దగ్గర? పక్కోళ్ల కొటేషన్ వాడేంత చీప్ క్యారెక్టర్ కాదా నీది? మరి ఇప్పుడు నువ్వు చేసిన దీన్నేమంటారు? కాస్ట్లీ క్యారెక్టరా లేక అరువు తెచ్చుకున్న క్యారెక్టరా అని వాయించేసింది నందు. వెంకీకి పరువు పోయిన ఫీలింగ్ వచ్చింది. హలో చూడు, అంతా ఓవర్ చేయకు. ఏదో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. టెంప్ట్ అయ్యి ట్రై చేశాను అంతే. దానికి ఇంత సీన్ చేయాలా? అన్నాడు. నువ్వు ఏమైనా చేసుకో. ముందు నా కొటేషన్ వాడినందుకు నా డబ్బులు నాకు ఇవ్వు అని చెయ్యి చాపింది నందు. ఏంటి? ఇందాక పూలకి డబ్బులు ఇచ్చేశాను కదా 500 అన్నాడు ఆశ్చర్యంగా. అది కేవలం ఫ్లవర్కి మాత్రమే అంది నందు. మరి ఇప్పుడు ఈ డబ్బులు దేనికి? అన్నాడు వెంకీ. ఇందాక నోరు తెరక్కపోయినా మెలికలు తిరుగుతూ నా డైలాగ్ చెప్పావు కదా, నా కొటేషన్కి అంది స్థిరంగా. ఏంటి? ఆ 2 ముక్కల కొటేషన్కి కూడా డబ్బులు తీసుకుంటారా ఎవరైనా? అన్నాడు నోరెళ్లబెడుతూ. నందు వాడి దగ్గరికి వెళ్ళి, ఇది హైదరాబాద్ బాస్సు. ఇక్కడ తరగడానికి ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఫ్రీగా ఏదీ రాదు. టాలెంట్కి ఖచ్చితంగా రేటు కట్టాల్సిందే అంది. సర్లే నీ గొడవ ఎందుకు? ఎంత ఇవ్వాలి? అన్నాడు విసుగ్గా. 1000 రూపాయలు అని ఖచ్చితంగా చెప్పింది నందు. ఏంటి ఒక డైలాగ్కి 1000? నా వల్ల కాదు. నేను అంత డబ్బు ఇవ్వలేను అని వెనక్కి తగ్గాడువాడు. నందు నవ్వుతూ, అలాగా? పర్లేదు, నేను నేరుగా వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ రోజాకి అంతా చెప్తా. నా కొటేషన్ విని మురిసిపోయింది కదా పాపం, అది నీ టాలెంట్ కాదు నా టాలెంట్ అని, నువ్వు అరువు తెచ్చుకున్న ప్రేమ అని వెళ్ళి చెప్పాలి కదా మరి అని అడుగు ముందుకు వేసింది. వాడికి చెమటలు పట్టాయి. ఏయ్ వద్దు. ఎందుకు ఊరికే నా లవ్ స్టోరీలో విలన్లా తయారవుతావు? అక్కర్లేదు, ఇస్తాను ఆగు. 1000 రూపాయలు పోయాయి పొద్దున్నే. నా కర్మ, ఇదిగో నీ 1000 రూపాయలు తీసుకో అని పర్సులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. నందు డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటూ, గుడ్ బాయ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్. భవిష్యత్తులో కూడా కావాలంటే చెప్పు, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. డిస్కౌంట్ ఇస్తాను అంది ఆటపట్టిస్తూ. నాకసలు అక్కర్లేదు, దండం నీకు అని బైక్ స్టార్ట్ చేశాడు వాడు. వెళ్తున్న వాడిని చూసి, నా కొటేషన్స్ మార్నింగ్ కాఫీ లాంటివి అబ్బాయ్. ఒక్కసారి దాని టేస్ట్కి అలవాటు పడితే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. వస్తావ్?
మళ్ళీ నీ అంతట నువ్వే నా షాపు వెతుక్కుంటూ వస్తావు అని నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయింది నందు. కథ మళ్ళీ ఇంకో చోటికి మారుతుంది. హాస్పిటల్లో ఒక గది. చుట్టూ తెల్లటి గోడలు, మందుల వాసన. ఒక మంచం మీద వృద్ధుడైన జగదీష్ పడుకుని ఉన్నాడు. అతని ముఖంలో ఎంతో కాలంగా భరిస్తున్న నొప్పి తాలూకు రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే డాక్టర్ అతని కాలును పరీక్షిస్తున్నాడు. బెడ్ పక్కన ఇందు చాలా ఆందోళనగా నిలబడి చూస్తోంది. డాక్టర్ జగదీష్ కాలు ఒక చోట నొక్కి, ఇక్కడ నొప్పిగా ఉందా అండి? అని అడిగాడు. లేదు డాక్టర్ గారు, అన్నాడు జగదీష్ నీరసంగా. డాక్టర్ ఇంకో చోట నొక్కి, మరి ఇక్కడా? అని అడిగాడు. కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్ అని మొలిగాడు జగదీష్. డాక్టర్ ఇంకొంచెం పైకి నొక్కి, ఇక్కడా? అని అడగగానే జగదీష్ గట్టిగా, ఆ అక్కడా? అక్కడే ఎక్కువ నొప్పి ఉంది డాక్టర్, ప్రాణం పోతున్నట్టు ఉంది అని బాధతో అరిచాడు. డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి తన స్టెతస్కోప్ని మెడలో వేసుకున్నాడు. ఇందు డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎంతో ఆతృతగా, డాక్టర్, మా తాతయ్య కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఇన్నేళ్లుగా మీరు ఇచ్చిన మందులు వాడుతూనే ఉన్నాం కదా, కాని ఏమాత్రం రిజల్ట్ కనిపించట్లేదు ఎందుకు డాక్టర్? రోజురోజుకీ ఆయన నొప్పి ఎందుకు ఎక్కువవుతోంది? అని కన్నీళ్లతో అడిగింది. డాక్టర్ చాలా గంభీరమైన స్వరంతో, మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదమ్మా. ఇది కేవలం మందులతో తగ్గే జబ్బు కాదు. నరాలకు సంబంధించిన తీవ్రమైన సమస్య ఇది. నేను ఇస్తున్న టాబ్లెట్స్ కేవలం ఆయనకు ఆ క్షణంలో ఉన్న నొప్పిని తాత్కాలికంగా తగ్గించడానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప లోపల ఉన్న అసలు ప్రాబ్లంని పూర్తిగా క్యూర్ చేయవు. మీ తాతగారు ఉన్న ప్రస్తుత కండిషన్కి ఆయన మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడాలంటే ఒక సర్జరీ చేయడం మాత్రమే ఉన్న ఏకైక మార్గం. ఆపరేషన్ చేస్తే తప్పకుండా ఆయన మళ్లీ లేచి నడవగలరు, ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఆలస్యం చేయడం ఆయన ప్రాణాలకే ప్రమాదం అని వివరించాడు. ఆ మాట వినగానే ఇందుకు ఒకవైపు ఆశ, మరోవైపు భయం పుట్టుకొచ్చాయి. తన తాతయ్య లేచి నడవగలడు అన్న ఆశ ఒకటైతే దానికి ఎంత ఖర్చవుతుందో అన్న భయం ఆమెను వణికిస్తోంది. గుటక మింగి, ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అని భయపడుతూనే అడిగింది. డాక్టర్ ఫైల్ చూస్తూ, ఈ సర్జరీ చాలా క్రిటికల్ అమ్మా. దీనికి దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మీరు వీలైనంత త్వరగా ఆ డబ్బులు అరేంజ్ చేసుకోండి, మనం వెంటనే ఆపరేషన్ ప్లాన్ చేద్దాం అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్లగానే ఇందు అక్కడే ఒక కుర్చీలో కూలబడిపోయింది. ఆమె కళ్ల ముందు 10 లక్షలు అన్న అంకె గిర్రున తిరుగుతోంది. రేఖ చేతిలో బందీగా ఉన్న తను, బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని తను, ఏ ఆధారం లేని తను అంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకురాగలదు? ఎవరిని అడగాలి? ఒకవేళ ఆ డబ్బు కోసం రేఖ దగ్గరికి వెళితే ఆమె ఇంకెన్ని కుట్రలు పన్నుతుందో, తనని ఇంకెలా బలిచేస్తుందో అన్న ఆలోచనలతో ఇందు మనస్సు ఒక చీకటి సముద్రంలో కొట్టుమిట్టాడుతోంది. తన తాతయ్య ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె ముందున్న దారి ఏమిటి? ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది?